వామన గుంటలు సీతారాములు ఆడిన ఆట అంట. ఇది ఎలా ఆడాలి, దీని రూల్స్ ఏంటి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇది ఎక్కడ కొనుక్కోవచ్చో కూడా చెప్తాను. అండ్ మీకు ఆర్డర్ కావాలంటే నేను మీకు అది అరేంజ్ చేస్తాను. సో ఎలా ఆడాలి తెలుసుకోబోయే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ కదా. ఇప్పుడు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఒక్కొక్క గుంటలో 11 గింజలు చప్పున నింపేసుకున్నాము. ఇప్పుడు దీంట్లో మధ్యలో ఉన్నాయి కదా, ఆ రెండు ఏంటి అంటే కాసి అన్నమాట. సో వీటిలో మాత్రం గింజలు ఎత్తుకోకూడదు. సో మనము ఆట ఏ గుంటలో అన్నా స్టార్ట్ చేయొచ్చు. ఒక టీం వాళ్ళు స్టార్ట్ చేస్తే వాళ్ళ సైడ్ ఉన్న గుంటల్లోంచి ఏ గుంటలో అన్నా స్టార్ట్ చేయొచ్చు, కానీ కాశీలోది మాత్రం ఎత్తకూడదు. అండ్ కాశీలో గింజలు ఎప్పుడు ఎత్తుకోవచ్చు అనే దాని గురించి నేను గేమ్ ఆడుతున్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్టార్ట్ చేసేద్దామా? సో ఫస్ట్ రైట్ సైడ్ వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు చూడండి. ఒక గుంట నుంచి మొత్తం అన్ని గింజలు ఎత్తేసుకొని మిగతా అన్ని గుంటల్లో ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలి. కాశీలో కూడా వేసుకుంటూ వెళ్ళాలి లైన్ గా. సో ఒక్కొక్క గుంటలో ఆ గింజలు అయిపోయేంత వరకు ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అవ్వగానే అయిపోయిన లాస్ట్ గింజ వేసిన దాని పక్కన గుంట నుంచి మళ్ళీ గింజలు తీసుకొని అన్ని గుంటల్లో వేస్తూ ఆడాలి. సో ఇలా ఆడుతూ ఉంటే మనకి ఎప్పుడైతే గింజ అనేది అన్ని ఫినిష్ అయిపోయి ఎంటీ గుంట వచ్చినప్పుడు మన ఆట అనేది ఆగిపోతుంది. సో ఇప్పుడు చూసారు కదా, ఒక్కొక్క గుంటలో వేసి లాస్ట్ గింజ వేసిన తర్వాత పక్కన గుంటలో గింజలు ఉంటేనే ఎత్తుకుని మళ్ళీ ఆడాలి. ఈ ఆట గుంట ఖాళీ అయ్యేంత వరకు వచ్చి ఆడాలి. సో ఇప్పుడు చూసారు కదా, ఒక గుంటలో 4 గింజలు వచ్చాయి అంటే అది ఆవు అన్నమాట. ఆవు ఈనింది అంటారనమాట. ఆవు అన్నట్టు లెక్క. సో ఎవరి సైడ్ వచ్చినా గానీ ఆ ఆవు వాళ్ళ సైడ్ వాళ్ళు తీసేసుకుంటారనమాట. చూసారు కదా. సో ఈ గేమ్ లో ఏంటంటే ఎవరి దగ్గర ఎక్కువ గింజలు వస్తే వాళ్ళే విన్నర్. సో ఆవు వచ్చినప్పుడల్లా తీసుకుంటూ ఉండాలి. ఒకసారి ఆవు మిస్ అయితే మాత్రము నెక్స్ట్ 5th గింజ పడితే మళ్ళీ ఎత్తుకోకూడదు. చూసారు కదా, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వాళ్ళకి ఆవు అయింది. సో వాళ్ళు తీసేసుకుంటున్నారు. ఇప్పుడు లాస్ట్ గింజ వేసేసరికి కాశీ అడ్డొచ్చింది కాబట్టి గేమ్ ఆపేశారు. ఖాళీది గుంట అడ్డొచ్చినా కాశీ అడ్డొచ్చినా గేమ్ ఆపేసి ఇప్పుడు నెక్స్ట్ సైడ్ వాళ్ళు ఆడతారనమాట. లెఫ్ట్ సైడ్ వాళ్ళు ఇప్పుడు ఏ గుంటలో అన్నా గింజలు తీసుకొని కాశీలో తప్ప వేరే ఏ గుంటలోదన్నా తీసుకొని ఆట స్టార్ట్ చేస్తారు. సో సేమ్ ప్రాసెస్ ఒక్కొక్క గుంటలో వేలో వేసుకుంటూ వెళ్తున్నారు. చూసారు కదా, ఆవైంది తీసేసుకుంటున్నారు అనమాట ఎవరి సైడ్ వచ్చిన ఆవు. అండ్ కాశీ అడ్డొచ్చింది. సో గేమ్ ఆగిపోయింది. ఇప్పుడు రైట్ సైడ్ వాళ్ళు ఆడుతారనమాట. ఏ గుంటలో గింజలన్నా తీసుకోవచ్చు. ఇంకా అది మన ఎలా ఆడుతున్నామో మన ఆట తీరు బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో ఆవు వస్తుంటే తీసుకుంటూనే ఉంటున్నారు. చూసారు కదా, మళ్ళీ ఆవు మిస్ అయితే ఎక్కడైపోతాయో అని చెప్పి. సో ఈ ఆవులు కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి గింజలు అవి బాగా కలెక్ట్ అవుతాయి. చూసారు కదా, ఇప్పుడు కాశీ సైడ్ వచ్చింది. రైట్ సైడ్ వాళ్ళు ఆపేశారు. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వాళ్ళు ఆడతారు. ఆవైపోయింది, తీసేసుకుంటున్నారు. మిస్ అయితే మళ్ళీ తీసుకోలేము కాబట్టి. సో ఈ గేమ్ మనం ఎంత వరకన్నా ఆడొచ్చు అనమాట. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొంతమంది ఒక్కొక్కలాగా ఫాలో అవుతారు. అండ్ మనం ఆడే తీరు బట్టి మనకి ఇష్టం వచ్చినట్టు మార్చుకోవచ్చు అనమాట. కానీ ఫార్ములా మాత్రం కామన్ గా మాత్రం ఈ కాశీ అనేది కామన్ గా ఉంటుంది. సో ఎంతసేపు అన్నా ఆడొచ్చు ఈ గేమ్. గంటలు కొద్దీ అలా టైం పాస్ అయిపోతుంది అనమాట. పూర్వంలో నానమ్మలు అమ్మమ్మలు వీళ్ళందరూ బాగా ఆడుకునేవాళ్ళు. సో చూసారు కదా, ఇప్పుడు గింజలు అయిపోయిన తర్వాత పక్కన ఒక ఖాళీ వస్తుంది కదా, ఆ ఖాళీ గుంటని తుడవడము లేకపోతే నాకడం అంటారనమాట. ఖాళీ గుంటని తుడిసేసిన తర్వాత దాని నెక్స్ట్ గుంటలో ఉన్న గింజలన్నీ వీళ్ళకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళు ఆడుతున్నారు చూడండి, లెఫ్ట్ సైడ్ వాళ్ళు. సైడ్లో ఒకటే గింజ కాశీలో వేసేస్తే వాళ్ళ గేమ్ అయిపోయింది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వాళ్ళ గేమ్ చూడండి. సో ఇది తుడిసేసి నెక్స్ట్ కాశీలో ఉన్నవన్నీ వాళ్ళకి వచ్చేస్తాయి అనమాట. సో కాశీలోది మనం తీసుకోవాలి అంటే దాని ముందు ఉన్న గుంట ఖాళీగా ఉండాలి. ఓకేనా. సో ముందు ఖాళీగా ఉంది కాబట్టి ఆ గుంట తుడిచేసి కాశీ మొత్తము
కాశీలో ఉన్న గింజలన్నీ లెఫ్ట్ సైడ్ వాళ్ళకి వచ్చేసాయి. సో అన్ని గింజలు తీసుకోకూడదు, ఒక్క గింజ అన్న వదిలేయాలి. సో ఒక గింజ ఉంచేసి మిగతా అన్ని గింజలు తీసేసుకున్నారు. అండ్ లెఫ్ట్ సైడ్ వాళ్ళకి ఆవు కూడా అయింది, అది కూడా తీసేసుకున్నారు అనమాట. ఇప్పుడు మళ్ళీ రైట్ సైడ్ వాళ్ళు ఆడతారనమాట. సో రైట్ సైడ్ వాళ్ళు ఆడినప్పుడు ఒకటే గింజ ఉంది అండ్ కాశీ అడ్డొచ్చింది కాబట్టి గేమ్ అయిపోయింది. అండ్ ఇంక ఏ గుంటల్లో కూడా గింజలు లేవు, ఖాళీగా ఉన్నాయి. ఎవరి సైడ్ గింజలు మిగిలితే వాళ్ళు తీసేసుకోవాలన్నమాట, కాశీని మాత్రం డిస్టర్బ్ చేయకూడదు. అండ్ ఇప్పుడు రిమైనింగ్ గింజలు ఉంటాయి కదా, వాళ్ళకి వచ్చిన పోగేసుకున్న గింజలు, వాటితో మళ్ళీ ఒక్కొక్క గుంటలో 11 గింజలు నింపుకోవాలి. సో ఎన్ని గుంటలు నిండుతాయో చూసి మిగిలిపోయిన ఏమన్నా గుంటలు గింజలు లేకుండా ఉంటే అవి బ్లాక్ చేసేస్తామన్నమాట. రైట్ సైడ్ వాళ్ళ దాంట్లో 11 గింజలు లేనందువల్ల ఒక గుంట అనేది ఖాళీగా ఉంది. సో అది మనం బ్లాక్ చేసేసుకుంటాం అన్నమాట. దానికి గుర్తుగా గోలీ వేసుకుంటున్నాము. లెఫ్ట్ సైడ్ వాళ్ళకి ఎక్కువ గింజలు వచ్చాయి చూడండి. సో అన్ని గుంటలు ఫిల్ అయిపోయాయి అన్నమాట. ఇప్పుడు మళ్ళీ గేమ్ అనేది రీస్టార్ట్ అవుతుంది. లాస్ట్ టైం ఎవరు తీసుకున్నారు, రైట్ సైడ్ వాళ్ళు లాస్ట్ ఒక గింజ ఉంటే తీసుకున్నారు కాబట్టి ఈసారి మళ్ళీ రైట్ సైడ్ వాళ్ళు గేమ్ స్టార్ట్ చేస్తారనమాట. ఏం రూల్స్ మళ్ళీ కరెక్ట్గా లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అర్థం కావట్లేదు అని టెన్షన్ పడకండి. సో బాగా అబ్జర్వ్ చేయండి, సో మీకే అర్థమవుతుంది. ఒక రెండోసారి మూడోసారి అలా చూసి దాంతోపాటు మీరు ఆడితే మీకే అర్థమవుతుంది అన్నమాట. సో బ్లాక్ చేసిన హోల్లో మాత్రం వేయకుండా రిమైనింగ్ అన్ని హోల్స్లో వేసుకుంటూ వెళ్తారు. సో ఈసారి కాశీ ఎవరికి వస్తుందో చూద్దాము. సో ఒక గుంట అడ్డొచ్చేంత వరకు, ఖాళీ గుంట అడ్డొచ్చేంత వరకు గేమ్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుందన్నమాట. చూడండి, వస్తే తీసేసుకుంటున్నారు. వెంటనే తీసుకోవాలి, లేకపోతే మళ్ళీ గుర్తుండవు కాబట్టి. ఎంతసేపన్నా ఆడుకోవచ్చు అనమాట ఈ గేమ్. కొంతమంది అయితే అన్ని గింజలు అయ్యేంత వరకు ఆడే ఓపిక లేకపోతే ఒక 2-3 రౌండ్స్ తిరిగేసిన తర్వాత ఆపేస్తారు. ఎవరి దగ్గర ఎక్కువ గింజలు ఉంటే వాళ్ళే విన్నర్ అని చెప్పి డిసైడ్ అయిపోతారనమాట. సో మనకి బోర్ కొట్టాల్సిపోయేంత వరకు ఆడుకోవచ్చు ఈ ఆట. చూసారా, ఆవు లెఫ్ట్ సైడ్ వాళ్ళు తీసుకోలేదు, ఇప్పుడు 5వ గింజ పడిపోయింది. సో ఆవు అనేది పోయిందనమాట. చూసారు కదా. సో అందుకే ఆవు పడుతుంటే చాలా ఇంట్రెస్టింగ్గా చూసి అలర్ట్గా తీసేసుకోవాలి, లేకపోతే ఇలా మిస్ అయిపోతూ ఉంటాము. ఇప్పుడు మళ్ళీ లెఫ్ట్ సైడ్ వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారండి గేమ్. మనకి ఖాళీ గుంట వచ్చేంత వరకు ఆడాలి. సో ఖాళీ గుంట వచ్చేసింది కాశీలో వేసిన తర్వాత. ఆ ఖాళీ గుంట తర్వాత ఏవీ లేవు కాబట్టి దీంట్లో ఏమీ రాలేదు లెఫ్ట్ సైడ్ వాళ్ళకి. ఇప్పుడు రైట్ సైడ్ వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. కాశీ అడ్డొచ్చింది, గేమ్ ఆపేశారు. ఇప్పుడు మళ్ళీ లెఫ్ట్ సైడ్ వాళ్ళ టర్న్. ఇప్పుడు గుంట తుడిసిన తర్వాత చూడండి చాలా గింజలు వచ్చేసాయి. సో లాస్ట్ గింజ వేసిన తర్వాత పక్కన ఖాళీ గుంట ఉంటే అది తుడిచేసి అది తుడిచేసిన తర్వాత ఉండే నెక్స్ట్ గుంటలో అన్ని కాయిన్స్ వాళ్ళకు వచ్చేస్తాయి అన్నమాట. మళ్ళీ రైట్ సైడ్ వాళ్ళు గేమ్ స్టార్ట్ చేస్తారు. ఈసారి కాశీ వస్తుందో లేదో చూద్దాము. సో ఒక్కొక్క గింజ అలా అన్నిట్లో వేసుకుంటూ లెఫ్ట్ సైడ్ కాశీ అయితే ఫుల్ నిండిపోయింది, కుప్ప అనేది ఫామ్ అయింది. ఎవరికి వస్తుందో చూద్దాం ఈసారి. ఇప్పుడు మళ్ళీ లెఫ్ట్ సైడ్ వాళ్ళు ఆడాలి. కాశీ అడ్డొచ్చింది కాబట్టి రైట్ సైడ్ గేమ్ ఆగిపోయింది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వాళ్ళు ఆడాలి. ఏ గుంటలోంచి ఎత్తుతున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు అక్కడ ఆవయ్యే స్కోప్ ఉంటుంది, కాశీ వస్తుందా లేదా అనేది కూడా తెలుస్తుంది కాబట్టి. చూసారు కదా, ఆ గుంట ఎత్తడం వల్ల అన్ని ఆవులు వచ్చేసాయి. సో కాశీ అడ్డొచ్చింది, గేమ్ ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ రైట్ సైడ్ వాళ్ళు ఆడుతున్నారు. సో రైట్ సైడ్ వాళ్ళకి లాస్ట్ గుంటకి ఖాళీ గుంట పక్కనే కాశీ వచ్చేసింది చూడండి. లాస్ట్ గింజ వేసిన తర్వాత ఖాళీ గుంట వచ్చి పక్కన ఉన్న కాశీ మొత్తం ఇప్పుడు రైట్ సైడ్ వాళ్ళకి వెళ్ళిపోతుంది.
సో కాశీలో ఒక గింజ ఉంచేసి మిగతా అన్ని గింజలు తీసేసుకున్నారనమాట. సో మళ్ళీ ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వాళ్ళు ఆడతారు. కాశీ అడ్డొచ్చింది, అయిపోయింది. మళ్ళీ రైట్ సైడ్ కూడా కాశీలో బాగానే ఉన్నాయి. అవి ఎవరికి వస్తాయో చూద్దాము. సో లెఫ్ట్ సైడ్ వాళ్ళ దగ్గర ఏమీ లేవు, రైట్ సైడ్ ఉంది కాబట్టి ఆ రైట్ సైడ్లో ఉన్న ఒక గింజ కూడా రైట్ సైడ్ వాళ్ళకి వచ్చేస్తుంది అనమాట. సో మళ్ళీ ఆట రీస్టార్ట్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న గింజలతో మళ్ళీ 11 గింజలు చప్పున ఫిల్ చేసుకుంటారనమాట గుంటలన్నీ. కాశీ తప్ప మిగతా అన్ని గుంటల్లో 11 వేసుకుంటూ వెళ్తారు. ఎందుకంటే కాశీలో ఆట స్టార్టింగ్లో మాత్రమే ఫిల్ చేస్తారనమాట. సో అన్ని గుంటలు ఫిల్ చేసుకుంటూ చూస్తున్నారు. ఫస్ట్ ఆటలో ఒక గుంట రైట్ సైడ్ వాళ్ళది బ్లాక్ అయిపోయింది కాబట్టి ఆ బ్లాకేజ్ మనం అలానే ఉంచుతాము. కొంతమంది వేరే ఆటల్లో అయితే అది తీసేసి ఆడుకుంటారు. సో వాళ్ళ రూల్స్ కదా. మామూలుగా మేము ఆడే పద్ధతి ఏంటి అంటే మేము బ్లాక్ చేసింది అలా ఉంచేస్తామన్నమాట. సో దట్ గేమ్ కొంచెం తొందరగా అయిపోవడానికి స్కోప్ ఉంటుంది. లేదా మళ్ళీ రీఓపెన్ చేసి ఆడితే ఆ గేమ్ అనేది ఇంకా ఎండ్ అవ్వకుండా కంటిన్యూ అవుతూనే ఉంటుంది అనమాట. చూసారా, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కూడా ఒక గుంట బ్లాక్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఫిల్ చేయడానికి ఇంకా గింజలు లేవు కాబట్టి. అంటే 11 గింజలు ఉండాలి, అవి లేవు, 2 ఉన్నాయి కాబట్టి లెఫ్ట్ సైడ్లో ఒక గుంట ఆగిపోయింది. సో లాస్ట్ గేమ్లో రైట్ సైడ్ వాళ్ళు లాస్ట్ గింజ తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ రైట్ సైడ్ వాళ్ళే ఆట స్టార్ట్ చేస్తారనమాట. చాలా మందికి ఈ ఆట ఎలా ఆడాలో తెలియదండి. ఇవి ఎక్కడ దొరుకుతాయో కూడా చాలా మందికి తెలియదు. సో ఇవి ఎక్కడ దొరుకుతాయి ఏంటి ఈ డీటెయిల్స్ అన్నీ నేను లాస్ట్లో చెప్తాను. ఒకవేళ మీకు కావాలంటే కూడా ఆర్డర్ ఇచ్చి తెప్పించుకోవచ్చు. మీకు కావాలంటే కమెంట్ చేయండి, మేము అవి తీసుకొని ఇస్తాం మీకు. సో ఎక్కడ దొరుకుతాయి అనే వాటి గురించి అయితే లాస్ట్ వరకు ఆగాలండి. సో ఈలోపు గేమ్ చూసేయండి. ఇప్పుడు మీరు గమనించినట్టయితే ఇక్కడ లెఫ్ట్ సైడ్ వాళ్ళది ఆవు మిస్ అయిపోయింది, 2 గింజలు పడిపోయాయి, చూసుకోలేదు. సో ఇప్పుడు నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ వాళ్ళు స్టార్ట్ చేస్తారు చూడండి. ఆవైపోయిన వెంటనే తీసేసుకుంటున్నారు. లాస్ట్ టైం మర్చిపోయారు కాబట్టి ఈసారి బాగా అలర్ట్గా ఉన్నారు అనమాట. సో ఈ గేమ్ కాంపిటీషన్స్ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో 2-3 టీమ్స్ పెట్టేసి ఎవరు ఫస్ట్ అవుతారు అనే దాని మీద కూడా ఫ్యామిలీ గ్యాదరింగ్స్, గెట్ టుగెదర్స్ అయినప్పుడు అలా ఆడుకుంటూ ఉంటారు. సో చాలా మంచి టైంపాస్ అనమాట. అండ్ మనకి రాముడు సీత ఆడుకునే టైం నుంచే ఉంది అని అంటే ఇది ఎంత పురాతనమైన ఆటనో కదా అసలు. ఇప్పుడు రైట్ సైడ్ వాళ్ళు లెఫ్ట్ సైడ్ వాళ్ళు చాలా అలర్ట్గా ఉన్నారు. ఆవులు అయిన వెంటనే తీసేసుకుంటూ ఉన్నారు. చూసారా, స్టార్టింగ్ కన్నా ఎక్కువ అలర్ట్గా ఉన్నారు. ఈసారి రైట్ సైడ్లో ఎక్కువ కుప్ప ఉంది కాశీలో, అది ఎవరికి వస్తుందో చూద్దాము. తీసుకోవాలి, కాశీలో కదా లాస్ట్. ఆవు అవుతూనే తీసేసుకుంటూ ఉన్నారు చూసారా. చాలా ఆవులు ఈనడానికి సిద్ధమై ఉన్నాయి. సో ఎవరికి వస్తాయో చూద్దాం అవన్నీ. ఇప్పుడు రైట్ సైడ్ వాళ్ళ స్టార్ట్ చేస్తారు. తుడిసిన తర్వాత ఏం లేదు కాబట్టి రైట్ వాళ్ళకి ఏం రావట్లేదు. ఇప్పుడు నెక్స్ట్ సైడ్ వాళ్ళు ఆడతారు అనమాట. లెఫ్ట్ సైడ్ వాళ్ళు ఉంది, తీసేసుకున్నారు అలర్ట్గా. సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్ అన్ని గుంటలు ఖాళీ, రైట్ సైడ్ మళ్ళీ ఎప్పట్లానే ఒక గింజ మిగిలింది. సో అది రైట్ సైడ్ వాళ్ళకి వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మళ్ళీ అన్ని గుంటలు ఫిల్ చేసుకుంటారు, 11 గింజలు చొప్పున. చూసారు కదా, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వాళ్ళ గుంటల్లో మళ్ళీ 2 బ్లాక్ అయిపోయాయి అనమాట. చూసారా, 11 గింజలు అవ్వలేదు. సో మళ్ళీ 2 బ్లాక్స్ వచ్చేసాయి. మళ్ళీ గోళీలు పెట్టేసాము గుర్తుగా. రైట్ సైడ్ వాళ్ళకైతే 1 తప్ప మిగతావన్నీ ఫిల్ అయిపోయాయి. సో చూద్దాము గేమ్ ఎలా అవుతుంది అనేది.
ఇప్పుడు లాస్ట్ గేమ్లో ఒక గింజ రైట్ సైడ్ వాళ్ళు తీసుకున్నారు కాబట్టి రైట్ సైడ్లో ఉంది కాబట్టి మళ్ళీ రైట్ వాళ్ళే స్టార్ట్ చేస్తున్నారు గేమ్. అండ్ మనము ఏ గుంట బ్లాక్ చేస్తున్నాం అనేది కూడా తెలివిగా పెట్టుకోవాలి. ఎందుకంటే కాసి మనకి రావాలంటే ముందు గుంట తుడిస్తే తప్ప రాదు. ఆ ముందు గుంటనే బ్లాక్ చేసేసుకున్నాం అనుకోండి అప్పుడు కాసి తీసుకోలేము. సో అందుకే మనము ఇంటెలిజెంట్గా కాశీకి ఇవతలి సైడ్ది బ్లాక్ చేసుకోవాలి. సో అది కూడా మనం చాలా తెలివిగా చేయాలన్నమాట, లేకపోతే అదంతా మిస్ అయిపోతుంది. గేమ్ స్టార్ట్ అయిన తర్వాత మధ్యలో మార్చడానికి ఉండదు కాబట్టి సో మనం చేసుకునే ముందే ఏ గుంట బ్లాక్ చేస్తున్నామో అనే ఆలోచన మనం చేసే కన్నా ముందే తెలివిగా బ్లాక్ చేసుకోవాలన్నమాట. సో చూసారు కదా, లెఫ్ట్ సైడ్ వాళ్ళు ఆడుతున్నారు. బ్లాక్ చేసిన గుంటల్లో తప్ప మిగిలిన అన్నిట్లో వేసుకుని ఆడుతున్నారు. అసలు ఇప్పుడు కాశీ ఎవరికి వస్తుందో చూడాలి. రైట్ సైడ్ కాశీ అయితే చాలా ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి స్కోర్ అయితే రైట్ సైడ్ వాళ్ళ దగ్గర ఎక్కువ గింజలు ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ కొన్నే ఉన్నాయి. ఈ ఒక్క కాశీతో గేమ్ అనేది మళ్ళీ తారుమారు అయిపోవచ్చు అనమాట. సో చూద్దాము ఎవరికి వస్తుంది అనేది. సో రైట్ సైడ్ వాళ్ళకి ఒకటి వేసిన వెంటనే కాశీ అడ్డొచ్చింది, గేమ్ ఆగిపోయింది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వాళ్ళు ఆడుతున్నారు చూడండి. సో లెఫ్ట్ సైడ్లో ఉన్న కాశీ మొత్తం లెఫ్ట్ వాళ్ళకే వచ్చేసింది చూసారా. సో స్కోర్స్ తారుమారు అవ్వడం అంటే ఇదే. ఇంకా బ్యాలెన్స్ ఉంది రైట్ సైడ్ కాశీ రావడం అనేది. సో చూద్దాము ఎవరికి వస్తుంది అని. ఇప్పుడు రైట్ సైడ్ వాళ్ళ టర్న్. అందులో గింజలు ఎక్కువైపోయి బయటకు కూడా వచ్చేస్తున్నాయి అసలు చూసారా. రైట్ సైడ్లో కాశీ ఎవరు తీసుకోలేదు ఇప్పటి వరకు, ఎవరు తీసుకుంటారో చూద్దాము. కాశీ అడ్డొచ్చింది, గేమ్ అయిపోయింది. ఇప్పుడు లెఫ్ట్ వాళ్ళు ఆడుతున్నారు. ఇప్పుడు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండు గుంటలు అన్నీ ఖాళీ. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ దగ్గర ఉన్న గింజలతో మళ్ళీ గుంటలు అనేవి ఫిల్ చేసుకుంటారు అనమాట. ఇప్పుడు లెఫ్ట్ వాళ్ళకు ఆల్రెడీ 3 బ్లాక్ అయిపోయాయి కాబట్టి ఒకటే గుంట ఉంది ఫిల్ చేసుకోవడానికి. సో వీళ్ళ దగ్గర 11 గింజలు ఉండి వేరే గుంటలో ఫిల్ చేసుకోవడానికి ఉన్నా కానీ గుంట బ్లాక్ అయిపోయింది కాబట్టి మనం అది టచ్ చేయమన్నమాట. సో గింజలు అనేవి బ్లాక్ అయిపోతాయి. లెఫ్ట్ సైడ్ వాళ్ళ దగ్గర ఎక్కువ వచ్చేసాయి చూసారా. వేరే గేమ్లో కొంతమంది ఎలా ఆడతారంటే మళ్ళీ బ్లాక్స్ని తీసేసి ఆడతారు. అప్పుడు ఇంకా అది నెవర్ ఎండింగ్ ప్రాసెస్, ఇందాక చెప్పాను కదా. సో ఇప్పుడు రైట్ సైడ్ వాళ్ళకి కూడా 2 బ్లాక్ అయ్యాయి, 3 గుంటలు మాత్రమే ఫిల్ అయ్యాయి. సో చూద్దాం అసలు ఆ కాశీ ఎవరికి వస్తుంది అనేది. మీరు ఎప్పుడన్నా ఫ్యామిలీ అందరూ గెట్ టుగెదర్ అయినా కానీ పిల్లలు పెద్దలు అందరూ కలిసి చక్కగా ఆడుకునే ఆట ఇది. ఎన్నో కబుర్లు చెప్పుకుంటూ అసలు ఇవైతే ఓవర్ఫ్లో అయిపోతుంది. రైట్ సైడ్ ఉన్న కాశీ చాలా ఇంట్రెస్టింగ్గా నడుస్తుందండి గేమ్. సో చూద్దాం అసలు ఎవరికి వస్తుంది అనేది. కాశీ అడ్డొచ్చి ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ రైట్ సైడ్ వాళ్ళు ఆడుతున్నారు చూడండి. ఆ కాశీ రావాలంటే దాని ముందున్న గుంట ఖాళీ అయిపోవాలి. సో అది ఖాళీ అయ్యేంత వరకు వీళ్ళు ఇంకా ఆడుతూనే ఉంటారు. చూద్దాం ఎవరికి వస్తుందో. ఫైనల్లీ ఆ గుంట తీశారు, కానీ ఎక్కువ గింజలు ఉన్నాయి కదా మళ్ళీ వచ్చేస్తాయి దాంట్లోకి. సో చూద్దాము. అసలు అన్నీ ఓవర్లో అయిపోతున్నాయి, అన్ని గింజలు ఉన్నాయి అన్నమాట. సో ఆఫ్ అయిపోయింది, తీసేసుకుంది చూసారా. ఇప్పుడు ఖాళీ అయిపోయింది గుంట. సో లెఫ్ట్ సైడ్ వాళ్ళ దగ్గర కూడా ఖాళీ అయిపోయింది, గేమ్ అయిపోయింది, ఎవరికి రాలేదు. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అన్ని గుంటలు ఖాళీ అయిపోయి ఇప్పుడు మళ్ళీ వాళ్ళ దగ్గర
రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అన్ని ఖాళీ అయిపోయాయి కాబట్టి రైట్ సైడ్ దగ్గర గుంటలు నింపుకోవడానికి 11 గింజలు అనేవి లేవు. లెఫ్ట్ సైడ్ వాళ్ళ దగ్గర చాలా గింజలు ఉన్నాయి, ఒక గుంట నిండిపోతుంది. ఇప్పుడు రైట్ సైడ్ వాళ్ళ దగ్గర లేవు కాబట్టి ఇప్పుడు ఉన్న బోర్డులో ఉన్న కాశీ అంతా ఎవరు గెలిచారో, ఎవరి దగ్గర ఎక్కువ గింజలు ఉన్నాయో వాళ్ళకి వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఎవరి దగ్గర ఎక్కువ ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ దగ్గర వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి కాబట్టి గింజలన్నీ లెఫ్ట్ సైడ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాయి. తీసేసుకోండి. సో అలాగా గేమ్ అనేది చాలా తారుమారైపోతుంది అనమాట. ఒక గేమ్లో ఒక రౌండ్లో ఒకరు గెలుస్తున్నారు అనే అనిపిస్తుంది, కానీ లాస్ట్లో రిజల్ట్స్ అనేవి ఇలా తారుమారు అయిపోతాయి. చూసారు కదా, అసలు తీసుకొనివ్వట్లే, కాశీలో కాయిన్స్ ఇవ్వనంటున్నారు. కానీ గెలిపే కాబట్టి ఈ కాయిన్స్ అన్నీ ఇంకా లెఫ్ట్ సైడ్ వాళ్ళకి వచ్చేసినట్టే. సో లెఫ్ట్ సైడ్ వాళ్ళు క్లియర్ విన్నారు అనమాట. దాంతో గేమ్ అనేది అయిపోయింది. చూసారా, కొట్టుకుంటున్నారు చూడండి. కాశీ ఇవ్వదంట, తీసేసుకుంది రైట్ సైడ్ వాళ్ళు. కాకపోతే క్లియర్గా విన్నర్ ఎవరంటే లెఫ్ట్ సైడ్ వాళ్ళు. వాళ్ళ దగ్గర ఎక్కువ ఉన్నాయి అండ్ అన్ని కాశీలో ఉన్న గింజలన్నీ వాళ్ళ దగ్గరకు వచ్చేసాయి కాబట్టి. సో ఇలా సరదాగా మీరు కూడా ఈ గేమ్ ఆడుకుంటారు అని అనుకుంటున్నాను. సో రూల్స్ మళ్ళీ చెప్తాను, ఫస్ట్ నుంచి చూడండి అసలు గేమ్ ఎలా ఆడాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వామన గుంటలు ఆడడానికి మనం 5 గుంటల గేమ్తో ఆడచ్చు. దీంట్లోనే పెద్ద సైజు 7 గుంటలు కూడా ఉంటాయి. 7 గుంటలు ఉంటే 13 చప్పున గింజలు వేసుకుంటాము. 5 గుంటలు ఉంటే 11 చప్పున గింజలు వేసుకుంటాము. సో ఒక్కొక్క గుంటలో 11 గింజలు వేసుకుని నింపాలన్నమాట. సో దీని అడ్రస్ మేము ఎక్కడ తీసుకున్నాము అంటే తిరుచానూర్ రోడ్లో, తిరుపతిలో తిరుచానూర్ గుడి ఉంటుంది కదా, అమ్మవారి గుడి, అక్కడ అమ్ముతారు ఇవి. సో ఎవరికన్నా కావాలి అని అంటే మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మాకు కావాలి అని. సో మేము వాళ్ళని రీచ్ అవుట్ అయ్యి మీకు డెలివర్ కూడా చేస్తామన్నమాట. సో ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే కమెంట్ సెక్షన్లో క్లియర్గా మెన్షన్ చేయండి. అడ్రస్ అవి పెట్టకండి, మాకు కావాలి మేము కొనుక్కుంటాము అని మెన్షన్ చేస్తే మేము డెలివర్ చేసేస్తాము. సో చూసారు కదా, ఇలా అన్ని గుంటల్లో 2 సైడ్స్ వాళ్ళు ఆడతారనమాట, రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్లో ఉన్నవన్నీ ఒక టీంవి, రైట్ సైడ్ వాళ్ళవి. లెఫ్ట్ సైడ్లో ఉన్నవన్నీ ఒక టీంవి, లెఫ్ట్ సైడ్ టీం వాళ్ళది అనమాట. సో ఒక్కొక్క గుంటలో 11 చొప్పున గింజలు నింపేసుకొని పెట్టుకోవాలి ఫస్ట్. సో ఇప్పుడు ఈచ్ సైడ్ ఒక్కొక్క గుంటలో 11 చొప్పున గింజలు నింపేసుకొని పెట్టుకున్న తర్వాత ఆట అనేది స్టార్ట్ అవుతుంది. సో ఎవరైనా స్టార్ట్ చేయొచ్చు, రైట్ సైడ్ వాళ్ళు స్టార్ట్ చేయొచ్చు, లెఫ్ట్ సైడ్ వాళ్ళు స్టార్ట్ చేయొచ్చు ఆట అనేది. సో ఇప్పుడు రైట్ సైడ్ వాళ్ళు స్టార్ట్ చేశారనుకోండి, ఏ గుంటలోంచి అన్నా ఎత్తుకోవచ్చు ఎక్సెప్ట్ కాశీ, ఎందుకంటే ఈ మిడిల్ ఉన్న గుంటల్ని కాశీ అంటారనమాట. సో ఓన్లీ అది ఫస్ట్ టైం ఫిల్ చేసేటప్పుడు మాత్రమే 11 చొప్పున ఫిల్ చేసి డిస్టర్బ్ చేయకుండా ఉంచుతారు. దాంట్లో గింజలు అయితే వేస్తారు, కానీ దీనిలోంచి గింజలు మాత్రము ఎలా అంటే అలా ఎత్తుకోకూడదు. దానికి ఒక రూల్ ఉంటుంది. ఆ రూల్ ఏంటో కూడా నేను చెప్తాను. ఎప్పుడు అనంటే దీని ముందు గుంట ఖాళీ అయినప్పుడు, అంటే ఈ ముందు గుంట ఎప్పుడైతే ఖాళీ అయిపోతుందో తుడవడం అంటారనమాట. దాన్ని తుడిసిన తర్వాతే ఈ గుంటలో కాసి ఎత్తుకోవాలన్నమాట. సో అది ఎలానో చెప్తాను చూడండి. ఫస్ట్ గేమ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాము. ఏ గుంటలోంచి అయినా ఎత్తుకోవచ్చు మనము. సో ఆ ఎత్తుకున్న గుంటను వచ్చి నెక్స్ట్ గుంటలకి అన్ని గుంటల్లో చింతపిక్కలు అవి వేసుకుంటూ వెళ్ళాలి. వేసేసుకోవడం అయిపోయిన తర్వాత లాస్ట్ గింజ పడిన తర్వాత నెక్స్ట్ గుంటలో గింజలు ఉంటే అవి కూడా తీసుకొని వేస్తూ ఉండాలి. ఇలా ఎప్పటి వరకు వేస్తాము అంటే మనకి ఖాళీ గుంట వచ్చేంత వరకు వేస్తాము, లేకపోతే కాసి అడ్డు వచ్చేంత వరకు వేస్తాము. ఓకేనా? సో అప్పటి వరకు గేమ్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఒక సైడ్ వాళ్ళకి ఒక సైడ్ గేమ్ కంప్లీట్ అయిపోయి ఆగిపోయిన తర్వాతే నెక్స్ట్ సైడ్ వాళ్ళు ఆడడం అనేది స్టార్ట్ చేస్తారనమాట. సో చూసారు కదా, ఇప్పుడు ఒక గుంటలో 4 గింజలు పడినప్పుడు దాన్ని ఆవు ఈనింది అంటారు, దాన్ని ఆవు అంటామన్నమాట. అప్పుడు వాళ్ళు ఆ ఆవుని తీసేసుకోవాలి. ఏ సైడ్ వాళ్ళకి ఎక్కువ గింజలు వస్తే వాళ్ళు విన్నర్ కాబట్టి ఏ సైడ్ ఆవు వస్తే అది వాళ్ళ సైడ్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు రైట్ సైడ్ వాళ్ళు ఆడుతున్నారు, లెఫ్ట్ సైడ్ ఆవు వచ్చింది అనుకోండి, ఈ ఆవు లెఫ్ట్ సైడ్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఓకేనా? సో ఆవు వచ్చినప్పుడు అలర్ట్గా ఉండాలి. సో ఇప్పుడు లాస్ట్ గింజ ఎక్కడ వేసారు? ఇక్కడ వేసారు, అంటే కాసి అడ్డొచ్చింది కాబట్టి గేమ్ రైట్ సైడ్ వాళ్ళది ఆగిపోయిందనమాట. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వాళ్ళు స్టార్ట్ చేస్తారు.
లెఫ్ట్ సైడ్ వాళ్ళు ఇటు స్టార్ట్ చేస్తే ఏ డైరెక్షన్లో అయితే రైట్ సైడ్ వాళ్ళు స్టార్ట్ చేశారో ఆ డైరెక్షన్లోనే ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆవు అవుతుంటే తీసుకుంటూనే ఉండాలండి, ఎందుకంటే ఆవు మిస్ అయ్యి 5వ గింజ దాంట్లో పడింది పొరపాటున అంటే మళ్ళీ ఆవు తీసుకోవడానికి ఉండదు కాబట్టి. సో ఇందాక గేమ్ అంతా సరదాగా ఆడేసాము, ఇది మళ్ళీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. కాశీ అనేది మళ్ళీ కన్ఫ్యూజన్లో ఉంటారు చాలామంది, అర్థం కాదు ఫస్ట్ టైం చూసిన తర్వాత. సో మీకు క్లియర్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మళ్ళీ ఒకసారి ఆడిస్తున్నామన్నమాట. సో ఎలా కాశీ తీసుకోవాలి, ఎలా తుడవాలి, ఎప్పుడు ఎత్తుకోవాలి అనేది క్లియర్గా చెప్తాను చూడండి. సో రైట్ సైడ్ వాళ్ళకి ఆవు వచ్చింది యాక్చువల్గా, అది రైట్ సైడ్ వాళ్ళు వెంటనే తీసుకోక మూలాన లెఫ్ట్ సైడ్ వాళ్ళు ఎత్తేసుకున్నారనమాట. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వాళ్ళు ఆడుతున్నారు చూడండి, ఆవు అవ్వడానికి రెడీగా ఉంది. రెడీ అయిపోయిన ఆవుని తీసుకోకపోవడం వల్ల 5వ గింజ పడిపోయింది కాబట్టి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వాళ్ళు అది ఎత్తుకోలేరు. సో వాళ్ళ ఆవు అనేది మిస్ అయిపోయిందనమాట. సో చాలా అలర్ట్గా ఉండాలి గేమ్లో ఆడేటప్పుడు, ఆవు తీసేసుకుంటూ ఉండాలి. మనం ఆడుతున్నా కానీ మనకు ఆవైన వెంటనే తీసేసుకుంటే మనకే లాభము. చూసారా కాశీ అడ్డొచ్చింది, గేమ్ ఆగిపోయింది లెఫ్ట్ సైడ్ వాళ్ళది. ఇప్పుడు మళ్ళీ రైట్ సైడ్ వాళ్ళు ఆడుతారు చూడండి. సో గింజ వేసిన తర్వాత నెక్స్ట్ గుంట ఖాళీ అవుతుంది కదా, అప్పుడు దాన్ని తుడిసేసి ఆ నెక్స్ట్ గుంటలో ఉన్నవన్నీ వీళ్ళకి వచ్చేస్తాయి అనమాట. ఏ సైడ్ వాళ్ళు ఆడుతున్నారో ఆ సైడ్ వాళ్ళకి. ఒకవేళ నెక్స్ట్ గుంట కాశీ అయితే కాశీలో ఉన్నవన్నీ వచ్చేస్తాయి. కాశీ రావాలంటే ముందు ఇది ఖాళీ అవ్వాలి. ఇది ఎప్పుడు ఖాళీ అవుతుందో ఎవరికి వస్తుందో చూద్దాం చూడండి. సో ఆవు అయిపోయింది, ఆవు తీసేసుకుంటున్నారు, కాశీ పక్కన గుంట ఖాళీ అయింది. సో ఎవరికి వస్తుందో చూద్దాము. మళ్ళీ గింజ వచ్చేసింది కాబట్టి రాదండి. ఇప్పుడు మళ్ళీ రైట్ సైడ్ వాళ్ళు ఆడుతున్నారు చూడండి. సో ఈ ప్రాసెస్ అంతా మీకు తెలిసిందే కాబట్టి కాశీ వచ్చేంత వరకు చూద్దాము అసలు ఎవరికి వస్తుంది అనేది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వాళ్ళు ఆడతారు చూడండి. ఇప్పుడు చూసారా లెఫ్ట్ సైడ్ ఒక గింజ వేసినప్పుడు ఈ పక్కన గుంట అనేది ఖాళీ అయింది కాబట్టి గింజ లాస్ట్ పడ్డ పక్క గుంట ఖాళీ అయితే దాన్ని తుడిసేసి కాశీలో ఈ కాశీ అంతా రైట్ సైడ్ వాళ్ళకి వచ్చేసింది అనమాట. సో కాశీ తీసుకునేటప్పుడు కంపల్సరీ అది ఎంటీ ఉండకూడదు కాబట్టి ఒక గింజ వేసి తీసుకోవాలన్నమాట, ఒక గింజ ఉంచేసి తీసుకోవాలి. సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వాళ్ళకి ఇంకొక ఛాన్స్ ఉంది కాబట్టి ఆ గింజ కూడా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అన్నీ ఖాళీ అయ్యేంత వరకు గేమ్ అనేది అవుతూనే ఉంటుంది. సో చూసారు కదా లెఫ్ట్ సైడ్ మొత్తం అన్నీ ఖాళీ అయిపోయాయి, రైట్ సైడ్ మాత్రం 2 గింజలు ఉన్నాయి. సో ఎవరి సైడ్ అయితే గింజలు ఉన్నాయో వాళ్ళ సైడ్కి ఆ గింజలు వచ్చేస్తాయి అన్నమాట. సో ఇలాగా ఈ గేమ్ అనేది రీస్టార్ట్ అవుతూనే ఉంటుంది, మళ్ళీ ఫిల్ చేసుకుంటూ. ఒకవేళ కాయిన్స్ లేదంటే గింజలు లేవు, 11 గింజలు ఫిల్ చేసుకోవడానికి లేదంటే ఆ గుంట బ్లాక్ అయిపోతుంది. సో ఈ గేమ్ అంతా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. చాలా చాలా మంచి గేమ్ అండి. సో మీరు కూడా ఆడండి అండ్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీకు ఒకవేళ ఈ ఆట ఆడేది ఈ సెట్ కావాలి అని అంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇలాంటి అమేజింగ్ కంటెంట్ ఇంకా ఈ ఛానల్లో చాలా వస్తూనే ఉంటాయి. సో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.